హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్. చాలామందికి పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఈ లోడింగ్ పద్ధతిలో తెలియడం లేదు. నేను ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అర్థవంతం అయ్యే విధంగానే పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఈ ఒక్క వీడియో చూసారంటే మీకు చాలా ఈజీ మెథడ్లో పైపింగ్ అనేది వేసుకోవచ్చు. పైపింగ్కి వచ్చేసి ఫస్ట్ క్రాస్ పీస్ తీసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలి. అది వచ్చేసి మిడిల్లో పెట్టేసుకొని టైట్గా పట్టుకోవాలి. లూజ్గా పట్టుకుంటే లూజ్ కుట్టు వస్తుంది. నేనైతే పాదం మార్చట్లేదు, నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తున్నాను. చూడండి, నార్మల్ పాదంతో మనకి ఈజీ మెథడ్లో వస్తుంది. చూసారు కదా, టైట్గా పట్టుకోవాలి, లేకపోతే కొంచెం లూజ్ వచ్చినా కానీ లూజ్గా వస్తుంది. చూసారు కదా ఎంత సన్నగా వస్తుందో పైపింగ్ వచ్చేసి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీ మెథడ్లో పైపింగ్ అనేది ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను. మిడిల్లో పట్టేసుకొని గట్టిగా లాక్కుండా మరీ టైట్గా పట్టుకొని సన్నగా స్టిచ్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావాలంటే ఫస్ట్ పైపింగ్ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు అన్ని బ్లౌజులు కూడా పైపింగ్ తోటే ముడిపడి ఉంటున్నాయి కాబట్టి పైపింగ్ అనేది చాలా బాగా వేసామంటే మనము ఎక్కువ రేట్ తీసుకోవచ్చు బ్లౌజులు అనేవి. అందుకని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే ముందు పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్గా ఉండాలి. ఎంత సన్నగా పైపింగ్ వేసామంటే అంత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్కి అనేది. చూసారు కదా నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో, చాలా నీట్గా వస్తుంది. మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఒక పాదం ఖర్చోర ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది పైపింగ్ అనేది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. లైనింగ్ క్లాత్ తీసుకొని రివర్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం ఏదైతే పైపింగ్ క్లాత్ స్టిచ్ వేసుకుంటున్నామో అదే స్టిచ్ మీద వేసుకోవాలి, పక్కగా జరగకుండా, థ్రెడ్ మీద పడకుండా. థ్రెడ్ మీద పడకుండా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా స్టిచ్ వేసానో. ఇప్పుడు పై క్లాత్ తీసుకోవాలి. పై క్లాత్ తీసుకొని రివర్స్ పెట్టుకోవాలి. మనం ఏదైతే పైపింగ్ స్టిచ్ వేసామో దానికి రివర్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. సేమ్ ఏదైతే మనం స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్ మీదే వేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మిడిల్లోది కట్ చేసుకోవాలి. మిడిల్లోది మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న డాట్స్ కంపల్సరిగా పెట్టుకోవాలి, లేకపోతే మనకి నెక్ అనేది తిరగదు. మనం ఏదైనా స్టిచ్ వేసేటప్పుడు చిన్న చిన్న డాట్స్ అనేవి కంపల్సరిగా పెట్టుకోవాలి. రివర్స్ తిప్పుకొని ఒక పాదం వార వదిలిపెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా నేను వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో అలానే స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. లైనింగ్ క్లాత్, పై క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఉగ్గులు లేకుండా చేత్తో అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము చేత్తో అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి, గమ్తో కూడా అవసరం లేదు. క్రాస్ పోకుండా చేత్తో అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి నేను అదే నడుము పట్టీకి వేస్తున్నాను. అలా వేసుకున్నామంటే నడుము పట్టీ కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నడుముకి అయితే పైపింగ్ వేయడం లేదు, ఎందుకంటే మనకిచ్చే మనీని బట్టి మనము నడుముకి పైపింగ్ వేయాలా అని నిర్ణయించుకోవాలి. నడుముకి పైపింగ్ వేస్తే నీట్ ఫినిషింగ్ వస్తుంది, కానీ కస్టమర్స్ కొంతమంది మేము వేయమలేదు కదా అంటారు. అందుకని చెప్తున్నాను. వాళ్ళు మనకిచ్చే మనీని బట్టి మనము నడుగు పైపింగ్ వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అలానే తీసుకోవాలి. రివర్స్లో బ్యాక్ పార్ట్ ఎలా వేసానో మనము ఉల్టా ఫ్రంట్ పార్ట్ ఎడం వైపు కుడివైపు రెండు తేడా లేకుండా నేను ఎలా చూపించానో అలానే స్టిచ్ వేసుకున్నామంటే మనము పొరపాటు పడకుండా ఉంటాము. అలా కనుక స్టిచ్ వేసుకున్నామంటే పై క్లాత్ తీసుకొని దాని మీద రివర్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. రివర్స్ తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పై క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలి. ఎక్కడ ఉగ్గులు లేకుండా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా నేను వీడియోలో ఎలా స్టిచ్చింగ్ వేస్తున్నానో. అలా మనం లైనింగ్ క్లాత్కి ఆపోజిట్ పెట్టి పైపింగ్ వేసుకున్నామంటే అలా తేడా పడవు, రెండు కరెక్ట్గా వస్తాయి. చిన్న చిన్న డాట్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటేనే మనకి బ్లౌజ్ నెక్ అనేది తిరుగుతుంది. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. పైపింగ్ అనేది 1 అవర్ కంటే తక్కువలోనే పడుతుంది మనము కట్ చేసి పెట్టుకున్నామంటే బ్లౌజు. చూసారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయటం, లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను చూడండి.
హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను. థ్రెడ్ అయిపోతుంది కదా, ఎప్పుడైనా బ్లౌజ్ ఎండింగ్కి వచ్చేసరికల్లా థ్రెడ్ అయిపోవటం సహజం ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్గా వేస్తున్నాను పైపింగ్. పాదం మార్చుకున్నాను. రివర్స్ తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్, పై క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఒక పాదం మందంతో స్టిచ్ అనేది వేసుకోవాలి. అందరికీ అర్థమయ్యే విధంగా పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూపించాను కదా ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరి అందరికీ లైనింగ్ ఉగ్గులు లేకుండా పైపింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్లో పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది వీడియోలో చూపించాను. హ్యాండ్స్,
ఫ్రంట్ పార్ట్లో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.